హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది దోసకాయ ముక్కల పచ్చడి ఉల్లిపాయలతోనండి. దోసకాయ ముక్కలు ఒక్క పెద్ద దోసకాయ తీసుకున్నాను. ఉల్లిపాయలు చిన్నవి, చాలా సన్నగా, ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేశాను. దోసకాయ, పచ్చిమిరపకాయలు, కారాన్ని సరిపెట్టి ఎవరి టేస్ట్కు వాళ్ళకండి. దీంట్లోకి మిరపకాయ, మెంతులు, మినపప్పు, ఆవాలు వేయించి చేసుకోవాలి పచ్చడిలో. కొత్తిమీర, పోపు దినుసులు అండి, మినపప్పు, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, చింతపండు వేసుకోవాలండి. ఇక నూనె వేసుకుందామండి. కొంచెం నూనె వేసుకోవాలి. ఇక నూనె ఏమో మిగతాది పోపులోకి వేసుకోవాలండి. పోపు చివర్లో వేసుకోవాలి. పోపు వేసుకొని వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఎవరికి ఆల్రెడీ చేశాను ఈ పచ్చడి. దీంట్లో పచ్చిమిరకాయలు వేయించక్కర్లేదు. కావాలనుకున్న వాళ్ళు ఉడికి వేడి దాని మీద వేసుకొని తీసుకోండి. నేనైతే వేయించట్లేదు, అలానే బాగుంటుంది. ఇవి నూనెలో వేయించినవి పచ్చట్లో నలిగి కరకరలాడుతుంటే బాగుంటుందండి. దీంట్లో కూడా కొంచెం ఇంగు వేసుకోవాలి. చివర్లో కూడా కొంచెం ఇంగు పోపు వేసుకోవాలి. అక్కర్లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు. నేను ఉల్లిపాయలు వేస్తాను కాబట్టి. ఇదిగోండి, పోపు వేగింది. ఇదిగోండి, మళ్ళీ పోపు పెట్టాలి. మళ్ళీ పోపు పెట్టి చూపిస్తాం. ఇవ్వండి, పోపు వేగినాయి. కొంచెం ఇంగు వేస్తున్నాను, ఎక్కువ వేయటలేదు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ పచ్చట్లో వేసుకుందామండి. ఇదిగోండి పచ్చట్లో, ఇది పచ్చడి. దీంట్లో ముందు ఉల్లిపాయలన్నీ కలుపుకుందాం. ఈ పోపు అంతా ఉంది కదండి, ఈ పోపు ఉల్లిపాయలు ఇట్లా కలిపేసుకొని ఈ ఉల్లిపాయల మీద ఈ పోపు పోసి చూపిస్తానండి మీకు. ఇవ్వండి, చూడండి ఎంత బాగుందో ఉల్లిపాయలు. అవి ఉల్లిపాయల మీద ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకోవాలండి. ఇది మా నాన్నగారికి ఇష్టమైన పచ్చడి. ఇప్పుడన్నా ఆయన చేస్తే ఇది చేసేవారు. అంతేనండి, దోసకాయ ఉల్లిపాయలు వేసుకొని పచ్చడండి. ఇది ఇలా వేడి నూనె, పోపు మీద ఉల్లిపాయల మీద వేడి నూనె వేసాం కదండి, మరీ ఇది కాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతేనండి, దోసకాయ పచ్చడి ఉల్లిపాయలు వేసుకొని ఈ వెరైటీస్ ఎలా ఉందో ట్రై చేయండి. మీరు కూడా టేస్ట్ చేసి, ఉల్లిపాయ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎంత సన్నగా దొరుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది తింటున్నప్పుడు. ఇది అన్నంలోనే కాకుండా చపాతీల్లో కూడా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.